అందరికీ నమస్కారం. నా పేరు ఎం శివసుజిత్ యాదవ్. నేను సిద్దిపేట జిల్లా ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు మీ ముందు ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం మీద దుష్ప్రచారం ఏదైతే ఉన్నదో బీసీల అంశం విషయంలో దాని గురించి ఒక బీసీగా నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఈ రెండు చేయాల్సిన పని ఈ బీసీ అంశం. ఒకటి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? వారి దగ్గర ఉన్న అధికారులకు సంబంధించిన ప్రతి ఒక్కటి వినియోగించి బీసీలకు న్యాయం చేద్దామని చూస్తుంది. ఒకటి, ఎప్పుడైనా శాసనసభకు ఉన్న అధికారం ప్రకారం శాసనాలను తయారు చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపాలి. గవర్నర్ దాన్ని ఆమోదించిన తర్వాత చట్టరూపం దాల్చిన తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేసి దానికి తగిన న్యాయం చేస్తుంది. కనుక ఈ ప్రాసెస్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం బీసీలకు న్యాయం చేయాలని 42% అనే హామీ ఇచ్చింది. కాబట్టి ప్రతి గడప గడపకి సర్వే చేసిన దాని ప్రకారం గుడ్డిగా కూడా బీసీలు 50% ఎక్కువనే ఉన్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్న ప్రకారం దాని ప్రకారం చట్టం చేసింది. ఆ చట్టం చేసిన అసెంబ్లీలో 3 పార్టీలు కాదు, ఉన్న పార్టీలన్నీ పార్టిసిపేట్ చేసి అన్ని మూకుమ్మడిగా సపోర్ట్ చేసినాయి కదా. ఆనాడు బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్కి తెచ్చిన అంశానికే కదా, మరియు బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ 2 పార్టీలు? కాంగ్రెస్ తరపు నుంచి కాంగ్రెస్ ఏం చేయాలో ప్రతి ఒక్కటి చేసింది కదా. ఇవాళ పంచాయతీ ఎలక్షన్ శాతం అయితే లేదు, అది ఇది అని కొంతమంది దుష్ప్రచారం కాంగ్రెస్ మీద చేస్తారు కదా. మరి పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఫస్ట్ బీసీలకి నష్టపోకుండా 42% ఇచ్చిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్స్ పోదామని మా సీఎం గారు కృత నిశ్చయంతో ఉన్నారు కదా. అందుకే కోర్టులలో కూడా న్యాయ పోరాటం చేస్తున్నాం కదా. మరి మీ పార్టీలు ఏం చేస్తున్నాయని నేను అడుగుతున్నాను. ఒకటి, బీజేపీ ఎంతసేపు ఒక వర్గాన్ని ముంగటేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ రాబోదు అనడం చాలా తప్పు. ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బీసీలు 42%కి రిజర్వేషన్ అనేది ఒకవేళ ఇస్తే ఎవరు ఏం పీఠాలు కదలే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది న్యాయ పోరాటానికని హైకోర్టుకు పోయిండ్రు. హైకోర్టుకు ఎందుకు పోయిండ్రు? ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే వాళ్ళు పోటీ చేయదలుచుకున్న స్థానాలు కాస్త బీసీ రిజర్వ్డ్ అవుతాయి. కాబట్టి ఆ భయంతోని వాళ్ళ అధికారం ఎక్కడైతే పోతుందో అని భయంతో వాళ్ళు కోర్టుకు పోయి బీసీ బిల్లుకి అడ్డం పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, అన్న సాక్షిదా, ఇప్పుడు ఒక బీసీ వాళ్ళ హక్కును వినియోగించుకోవడానికి మీ పర్మిషన్ అడిగి తీసుకోవాలా? ఒకటి. ఇంకోటి ఏంటంటే, మీ హక్కులను మేమేమైనా వద్దంటున్నామా? ఆనాడు ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు, ఈ 50% క్యాప్ అనేది అడ్డు రాలేదన్నా. మరి ఇప్పుడు ఎంతసేపు ఇందిరాసాయిని కేసు అంటారు, ఆ కేసు అంటారు, ఈ కేసు అంటారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు, ఇదే 50% మించి 60% దాటిపోయింది కదా రిజర్వేషన్. ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్క బీసీ అన్నా దానికి అగనిస్ట్గా మాట్లాడిండా? ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, ఆ సంఘం ఈ సంఘం అని కోర్టులలో పోయి కేసులు ఇస్తారు. సరే, వాట్ ఎవర్ ఇట్, మేము న్యాయంగా మేము కూడా న్యాయ పోరాటం చేయదలుచుకున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం అనేది బీసీలకి ఇవ్వాలని కృత నిశ్చయంతో మంచిగా ప్రాసెస్ చేసింది, దాని ప్రకారం ముంగడిపోతాం. కానీ ఒకటి మాత్రం నిజమన్నా యాద పెట్టుకోండి, మన బీసీల గురించి చెప్తున్నాను నేను. బీసీ నాయకులకి ఏ పార్టీలో ఉన్నా సరే, ఇలా కాంగ్రెస్ నాయకుడు ఒక బీసీ నాయకుడికి రిజర్వ్డ్ సీట్ అయితే కేవలం కాంగ్రెస్ నాయకుడే కోసమే కదా రిజర్వ్ చేసిందని అనుకుంటారు చాలా మంది. కానీ ఒకటి మాత్రం యాద పెట్టుకోవాలి, ఇప్పుడు ఒక బీసీ రిజర్వ్డ్ స్థానం అయితే ప్రతి ఒక్క పార్టీ బీసీకే కదా ఇచ్చేది. అలా బీసీ ఏ ఒక్క పార్టీ ప్రజలకి ఎవరు మెప్పుకుంతో వాళ్ళు గెలుస్తారు. అంత మాత్రాన నీకు వచ్చే హక్కు నువ్వు ఎందుకు వద్దంటావు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అది చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసిందని చాలా మంది చాలా మాట్లాడతారు. ఒకటి మాత్రం నిజమన్నా, సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. ఒకటి, ఇవాళ 42% రిజర్వేషన్కి కృత నిశ్చయంతో అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు, బీజేపీ సపోర్ట్ చేసింది. మరి సెంట్రల్ ఎందుకు ఆపుతుంది? ఒక్కసారి ఆలోచించురే, 42% రిజర్వేషన్కే ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి కదా. మరి తమిళనాడు ప్రభుత్వము 50% రిజర్వేషన్ ఇస్తుంది ఆడ బీసీలకి, బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ 42% ఇవ్వాలంటే ఒకటే ప్రాసెస్, అసెంబ్లీలో చట్టం అయిన తర్వాత గవర్నర్ ఆమోదించాలి. గవర్నర్ ఆమోదిస్తలేడు. ఎందుకు ఆమోదిస్తలేడు? ఇక గవర్నర్ ఎందుకు ఆమోదిస్తలేడో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే చట్టం ఇప్పుడు మనం చేసామో దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడితే ఈ జ్యుడిషియరీ రివ్యూ నుంచి తప్పించవచ్చు కదా. ఇప్పుడు తమిళనాడు చేసిన ప్రాసెస్ మనకు కూడా చేయమని అడుగుతున్నాం కదా. బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి మీరే చెప్పుకుంటారు. అక్కడనేమో అట్లా, ఇక్కడనేమో ఇట్లా. మళ్ళీ ఎంతసేపు ఒక వర్గం ఉన్నది కాబట్టి మేము రిజర్వేషన్ని ఒప్పుకోము అది అని మన కళ్ళను మననే ఓడిపిస్తున్నారు కదా. ఒక్కసారి ఆలోచించుర్రి, జాతీయ స్థాయిలో క్రిస్టియన్ కానీ మైనార్టీ కానీ ఇవ్వాలన్నా కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ బీసీ కులాల మెజారిటీ ఏవైతే ఉన్నాయో వాటి అందరితో కలుపుకొని దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న జాబితాలతోనే ఓబీసీ కులాలం అవుతున్నాం. మరి ఓబీసీల అందరితో సమానంగానే ఈ మీరు అనుకుంటున్న మీరు అధ్యక్షుని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా.
మరి మీరు కూడా అక్కడ 29% పంచుకుంటున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని బయటికి మీరు చేసిందేమో సవివరంగా నిజాయితీగా మేము చేస్తున్నాము, ఎదుటోళ్ళు చేస్తేనేమో అది తప్పు అవుతుందా? ఇది ఎక్కడి పద్ధతి? ఇంకొకటి ఏంటంటే ఓబీసీలోనే ఉన్న కులాలు రాష్ట్రంలో కూడా బీసీఈగా ఉంటే దాంట్లో తప్పేంది? ఇంకోటి ఏంటంటే వాళ్ళని బూచిగా చూపించి మాకు వచ్చే రిజర్వేషన్ ఎందుకు ఆపుతుర్రు? అసలు మీరెవరు? మీరు బిచ్చమిస్తే తీసుకోవాలా? మేము మా హక్కుగా వచ్చేదాన్ని మేము సాధించుకుంటాం, బరాబర్ న్యాయస్థానంలో పోతాం, కొట్లాడతాం, తెచ్చుకుంటాం. కానీ ప్రతి ఒక్క బీసీ తెలుసుకోర్రి ముందుగాల, హిందూయిజం కానీ అది కమ్యూనిజం కానీ అది ఏ ఇజాలన్నా తీసుకోరన్నా సాఫ్సీదా. మన బీసీలు మెజారిటీ జెండా మోస్తున్నప్పుడు ఆ బీసీ కడుపు నిండాలంటే ఆయన హక్కుగా రావాల్సిన రిజర్వేషన్ ఆయనకు రావాలి. ఇంకొంతమంది మేధావులు ఏం మాట్లాడతారంటే ఈ రిజర్వేషన్లు ఎందుకు ఓపెన్లో కొట్లాడొచ్చు కంటే, అసలు కోనా మేధావులకు నేను చెప్పేది ఏంటంటే ఒకసారి గత నోటిఫికేషన్లలో జరిగిన రిజల్ట్ ఒకసారి పరిశీలించుడు. అన్నా నేను యాదవ్ సామాజికకు చెందిన ఉన్నాను, బీసీడీ నా కేటగిరీ వస్తుంది. నా కేటగిరీలో ముదిరాజు సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, మునూరు కాపు సామాజిక వర్గం ఎన్నో ఉన్నాయి. మా జనాభాను చూస్తే ఇప్పుడు దాదాపు 1 కోటి నిండిపోతుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 1 కోటి దాటిపోతుంది ఓన్లీ బీసీడీ. మాకు ఇచ్చే పర్సంటేజ్ ఎంత? 7%. ఈ 7%లా మీరు ఒకవేళ రిజల్ట్ చూసినట్టయితే బీసీడీ కట్ ఆఫ్ ఓసీ కట్ ఆఫ్ సేమ్ ఉన్నదన్నా. అంటే దీంట్లో మేము మెరిట్ లేకనా అన్న? మాకు మెరిట్ ఉన్నా కూడా మాకు సరిపోతలేవనే కదా మా కోటాను పెంచమన్నది. మా హక్కుగా మేము అడిగితే మీదేం పోతుందన్న? నాకు అర్థం కాదు. మా దానికి మోకారు మిత్రులు. ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి గురించి నేను చెప్పదలుచుకున్నాను, ఆ వ్యక్తి పేరు తీసుకోను, కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అట అందరికి సంబంధించిందట. నేను ఆయనకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా సాఫ్సీదా, అందరికి సంబంధించింది అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. ఇప్పుడు నేను యాదవ సామాజిక వర్గం చెందినోడిని, సాఫ్సీదా నేనే చెప్తున్నాను, నేను నా కమ్యూనిటీలో ఉన్న మెజారిటీ పర్సన్స్ మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి, మేము బీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ పోతాం. ఒప్పుకుంటారా అన్న? మీరు న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా అన్న? చట్టాలు ఒప్పుకుంటాయా అన్న? ఎందుకన్నా పిచ్చోళ్ళని చేస్తున్నారు ఉన్న వాళ్ళందరినీ. ఒక బీసీగా ఫస్ట్ బీసీ హక్కుల కోసం కొట్లాడరు అన్న, ఏ పార్టీలో ఉన్నా కానీ. రేపు పొద్దుగాల రిజర్వ్ స్థానాలు నీకు వస్తే నువ్వే పోటీ పడతావు కదా. ఇప్పుడు ప్రతి పార్టీలో బీసీలు ఉన్నారు కదా, ప్రతి పార్టీలో కూడా బీసీ నాయకత్వం ఎదగాలి కదా. మేమేమైనా ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నామా అన్న? ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నామా? సీఎం సీట్లు అడుగుతున్నామా? ఎంతసేపు ఇప్పుడు బీజేపీ అంటది మీరు మీ సీఎం సీటు బీసీలకు ఇచ్చిరా అంటది. బీజేపీ వాళ్ళకి ఒక్కటే అన్న సాఫ్సీదా, మీ ఎల్పీ లీడర్ ఎవరన్నా? ఇప్పుడు మీరు బీసీ సీఎం అని ఎలక్షన్ ముంగట హామీ ఇచ్చారు, ఓకే సరే, అది గెలుస్తుందా గెలవదా తర్వాత ముచ్చట, మీ పార్టీతో నాకు సంబంధం లేదు. కానీ మా ప్రభుత్వంలో ముఖేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసినాం. మరి మీరెవరిని చేసిరన్న? ఇప్పుడు ఎల్పీ లీడర్ ఉన్నారన్న, ఎల్పీ లీడర్ ఇప్పుడు బీసీ నాయకుడు కరువైరా అన్న? మరి ఓసీ నాయకుని ఎందుకు పెట్టాలన్న? నేను నాయకుని అంటలేను, ఎవరిని దూషిస్తలేనన్నా. మీ విధానమే బీసీలకు అగ్నేస్ట్ ఉన్నది, కానీ మీకు మాత్రం మీ బీసీలకు ఎంతో సపోర్ట్ చేస్తున్నామా అంటారు. ఇది ఎక్కడ న్యాయం అన్న? ఒకటి, ఏ పార్టీలైనా ఏదైనా సరే ఇది 100% బీజేపీ కుట్ర. బీజేపీ బీసీలను అడ్డుకుంటుంది, బీసీల హక్కులకు అడ్డుపడుతుంది బీజేపీ. ఇంకొకటి ఏంటంటే ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడుతారు సామాజిక న్యాయం చేద్దామనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తపన పడుతుందన్న. ఒక చేతిలో ఎన్ని అస్త్రాలు ఉంటే అన్ని అస్త్రాలతోటి అక్కడ పోరాడుతుంది. మీరు సాధ్యకపోయినా సరే అన్న, బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వేరే పార్టీలు ఉన్నా అట్లీస్ట్ మీ హక్కుల కోసం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయండి. మీరు ఓటు వేస్తారా, మీరు ఈ పార్టీలు ఉంటారా, ఇవన్నీ పార్టీలతో సంబంధం కాదన్న. బీసీ జనాభాకు న్యాయం జరగాలని ఒక అంశం తీసుకున్నప్పుడు మనం బీసీగా చేదోడు వాదోడుగా ఉండాలి. ఇది మాత్రం నిర్ణయించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎవరేందో తెలుసుకోండి ముందుగాల. రేపు జరగబోయే ధర్నాలు ఏదైతే ఉన్నదో స్వచ్ఛందంగా ఒక బీసీగా మనం పుట్టిన